కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులే బీఆర్ఎస్ లో చేరిన సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె మాజీ సర్పంచ్ పంపర్తి లక్ష్మి రంజిత్ ఆధ్వర్యంలో 50 మంది ధర్మనాయక్ తండా నుండి లౌడే చందునాయక్ ఆధ్వర్యంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన మేడారం తండా సర్పంచ్ బూక్యా భారతి చిరంజీవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. షాలో కప్పి వారిని సన్మానించారు. బీఆర్ఎస్ పార్టీ కండుక పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కొలగుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావసందాస్. అమలు కాని హామీలు, అబద్దాల మాటలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గుండాయిజంతో పాలన చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కావాలని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ఒక తండ్రి లాంటి వారిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం సరి కాదని అన్నారు. కాళేశ్వరంకు 80 లక్షల కోట్లు అయితే 1,00,000 కోట్లు అనడం సరి కాదని అన్నారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పచ్చని పొలాలు కనపడ్డాయని, గత కాంగ్రెస్ పాలనలో పడవ పడిపోయినాయి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి గిమ్మిక్కులు చేస్తున్నారని, ప్రజల దృష్టిలో కేసీఆర్ ఉన్నారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తేలురాజు, బైరి మల్లేశం, సాగి సత్యంరావు, ఎండబెట్ల ప్రసాద్, రమేష్, జలంధర్, దర్శిటి రాజేష్, మారు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంబార్ మల్లేష్, రామరెడ్డి రాకేష్, పాంపర్తి శేఖర్, పాంపర్తి రాజేశ్వరం, కంచెల నారాయణ, కంచెల శ్రీనివాస్, నిజానాపురం వెంకటేష్, పిట్టల పెద్దరాజు, చుట్టాల లక్ష్మి, పిట్టల రమ, పిట్టల నివేశ, బల్ల లత, గుణం లత, కళ, మూలం లక్ష్మి, నరసవ్వ, ముట్టాల నరసవ్వ, చిత్ర లక్షవ్వ, పంతూరి చూడవ్వ, వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కాంగ్రెస్ సర్పంచ్ అయినా కూడా నాకు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేస్తే అనేక నిధులు వచ్చినాయి. ప్రతి ఒక్క పథకం కూడా ఊళ్ళో మా ప్రజలకు ఓట్లేసిన ప్రజలకు కూడా సేవ చేయడానికి మరి పార్టీ అనే భేదం లేకుండా నాకు ఇచ్చిన అవకాశంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టి రేవంత్ రెడ్డి తోటి ఏం కాదు, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మా పల్లెల బతుకులు మారుతాయి అని చెప్పేసి అమ్మ లక్ష్మి గారు వారి మాటల్లో చెప్పారు. వారి మనసు ఇబ్బంది పడి ఇలా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మన పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారం అంతా కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. పల్లెలు బాగు చేయాలన్నా, పట్టణాలు బాగు చేయాలన్నా 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు, 420 హామీలు అద్దులేదు చెప్పడానికి, గెలవడానికి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిరు. ఏమని పెట్టిరు? ప్రతిదీ కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తా అని పెట్టుకున్నారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 పెంచుతా, బీడీ లగ్గయ్యలకు 2000 ఇచ్చిరు కేసీఆర్, మళ్ళీ 4000 చేస్తా, విద్యార్థులకు 5 లక్షలు ఇస్తా, మరి చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా,
మరి నేను రాగానే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అన్నీ కూడా పే చేస్తా. మరి ఉద్యోగులకు డిఏలు అన్నీ కూడా, పెండింగ్ డిఏలు అన్నీ కూడా మరి విడుదల చేస్తా. పిఆర్సీ పెంచుతా అని ఉద్యోగులు మభ్యపెట్టిండు. కేసీఆర్కే ప్రేమ ఉంటుంది తెలంగాణ ప్రజల మీద తప్ప ఈ దొంగ రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మాత్రం ఉండదు. నిజంగా కూడా కేసీఆర్ గారి సాగుడు కోరుకుంటున్నాం. ఎప్పుడు మీటింగులలో కేసీఆర్ గారిని అనని మాటలు మాట్లాడుతావు. ఏదైనా కూడా భాష నువ్వు పనులు చేయి. దయచేసి అటు ఇటు కాకుండా బీఆర్ఎస్ అని చెప్పేసి ధైర్యం ఉండాలి. ఇలా కాంగ్రెస్ కండవ కప్పుకొని బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున మరి స్వాగతం సుస్వాగతం. నా కోసం నాకు చెప్తున్నప్పుడు చాలా నాకు అవుతున్నాయి. ఇప్పటికీ రైతు బంధు దిక్కులే కదా అర్హత వాడుతుంది. సార్ 10,000 ఇస్తున్నారని 10,000 ఇస్తాడు. ఆ 10,000 దిక్కులు ఎట్లా ఇవ్వండి. ఆడపిల్ల చెల్లెలారా బిడ్డలారా మీరు చదువుకుంటారు కదా, మీ అందరికీ స్కూటీ ఇస్తాడు. మహిళలంతా ఒంటరి మహిళలు కానీ ఇంటి దగ్గర ఉన్న మహిళలందరికీ 2,000 ఇస్తాడు. ఒక్కటి అవ్వలేదు. ఆ నోరెంతో వాళ్ళు మనిషి అంటే ప్రజల్ని ఇంత మోసం చేస్తుంటే ప్రజల్లో చైతన్యం రావాలి, మొదటి రావాలి. అందరూ చైతన్య అవసరం చేస్తున్నాం. అడిగే నాడే ఇవన్నీ బాగుపడుతుంది. ఇట్లా తలడుకున్న అవుతుంటే ఇంకా నాకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీరందరూ కూడా గ్రామాలలో కొట్లాడండి. ధర్నా చేసే ఏ గ్రామం కావాలా తెలంగాణ కావాలని కులాలకు అతీతంగా అన్ని కులాలు వచ్చి రోడ్డు తీసుకుని తెలంగాణ కోసం మనం 14 సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ నాశనం చేస్తారు ఈ దుర్మార్గం ఉంటాయి. ఆ విధంగా మేము అందరం ఉన్నాం కనుక భయపడకుండా రేపు మీరందరూ కూడా ధైర్యంగా ఉండి రేపు రాబోయే ఎన్నికలు కూడా చేయాలి. ఖచ్చితంగా ఆయన నోరు మూతపడాలి. ఓ మూర్ఖమైన ముఖ్యమంత్రి రోడ్డుకి వచ్చిన వాళ్ళని మాట్లాడి కేసీఆర్ తింటే ముఖ్యమంత్రికి నోరు మూతపడాలంటే ప్రజల చైతన్యం వస్తే మాత్రం నోరు మూతపడదు. అబ్బాయి గారు పక్కన నన్ను తరిమి కొడతామన్న భయం రావాలి. ఆ విధంగా చేసిన కోసం మీరందరూ తయారు కాదు. సపరేట్ కొట్టు కాదు రాబట్టి సపరేట్ కొట్టు కీకర కొడుతున్నారు అంతా. ఎందుకంటే దొంగల రాజ్యం వచ్చింది. దొంగల వెనక బతుకుతారు. మంచి రాజ్యం నడిచింది మనకు 10 సంవత్సరాలు. కేసీఆర్ నాయకత్వం అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఏ పోలీసు వాళ్ళకి మనం పట్టేది మీరు మామూలు కాదు పాటలు పట్టుకున్నప్పుడు మన మామూలు తిరుగుతుంది. సరే మనం పాటలు కాకుండా పని చేసి పెడుతున్నారు. మీరు మనకు కిలాపన్న కానీ ఆత్మహత్య కావచ్చు అనుకుంటే అందరూ బతికింటారు. మరి ఎక్కడ కూడా ఏ పోలీసు మన నాయకుడు పోయి రువాబ్ చేయలేదు. మీరు టీఆర్ఎస్ మాకు ఈ పని మామూలు దొంగతనం చేసి విడిచిపెట్టారు. న్యాయంగా బతుకున్నాం, న్యాయంగా ఉన్నాం. కేసీఆర్ నగర్తో న్యాయంగా నడిచింది కానీ ఎక్కడ కూడా తప్పు జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు మనం ముందుకోవాలని చెప్పి మరొకసారి మీరు అందరూ కోరుకుంటూ నూతనంగా మీరు అందరూ ఇవాళ కేసీఆర్ నమ్మకం మీద కేసీఆర్ పార్టీ అయితేనే తెలంగాణ బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయి అని చెప్పి ఇవాళ పార్టీలో చేరేందుకు సర్పంచులకు మాజీ సర్పంచులకు కార్యకర్తలకు కూడా మరొకసారి స్వాగతం పడుతూ తీసుకున్నాం.